విషింగ్ ఆల్ ది బెస్ట్ టు గబ్బర్ సింగ్. ఇందాక దేవిశ్రీ ప్రసాద్ గారు బాగా కెవ్వు కేక అని ఊరించేశారు. ఆ పాట ఇప్పుడు మనం వినబోతున్నాము. కెవ్వు కేక ఈ పాట రాసిన వారు సాహితీ గారు. అండ్ ఇక్కడ పర్ఫామ్ చేయడానికి సత్య అండ్ టీమ్ అలాంగ్ విత్ జరీనా అండ్ నాగేష్ వస్తున్నారు. దిస్ ఇస్ ద లాస్ట్ అండ్ ఫైనల్ సాంగ్ ఇన్ గబ్బర్ సింగ్. దీని తర్వాత ఆడియో రిలీజ్ కార్యక్రమం జరుగుతుంది. సిల్కు గుడ్డల్లే గల్ఫ్ సెంటు బుడ్డల్లే జలకులిచ్చు నీ జిలుగులే వేడి వేడి లడ్డల్లే డబ్బుల కాటు బెడ్డల్లే పాటమైన పట్టింపులే సోరు మీద గుర్రాలు నీ ఊపులే మందు పెట్టిస్తా కేక దేవిశ్రీ ప్రసాద్ గారి
కెవ్వు కేక, ఇక్కడ డాన్స్ కెవ్వు కేక. ఓకే, ఇంకా ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ఆడియో రిలీజ్ కార్యక్రమానికి వచ్చి థియేట్రికల్ ట్రైలర్ చూడకుండా వెళ్ళడమా? ఇది ఎలా సాధ్యము? సో ఆ థియేట్రికల్ ట్రైలర్ ని మనకి చూపించడానికి వేదిక మీదకి ఆహ్వానం చేస్తున్నాము లక్కీ ప్రొడ్యూసర్ బండ్ల గణేష్ గారు అండ్ అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి డై హార్ట్ ఫ్యాన్ అండ్ డైరెక్టర్ హరీష్ శంకర్ గారు. ఓకే, థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ కన్నా ముందు డైరెక్టర్ గారు మాట్లాడతారు, రిలీజ్ అయిన తర్వాత ప్రొడ్యూసర్ గారు మాట్లాడతారు. కొన్ని లక్షల మంది కళల్ని నిజం చేస్తూ మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చిన మెగాస్టార్ చిరంజీవి గారికి నా సాష్టాంగ నమస్కారాలు. అలాగే నాగబాబు అన్నయ్యకి నా ప్రత్యేక థ్యాంక్స్, ఎందుకంటే మీరు పార్ట్ ఆఫ్ ద ఫిలిం. అండ్ థ్యాంక్స్ టు బన్నీ, మీ ఎనర్జెటిక్ విషెస్ మాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. చాలా మాట్లాడదాం అనుకున్నాను, టెన్షన్ వచ్చా. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆ పేరు విన్నా, ఆ విజువల్ చూసినా, ఆ ఫోటో చూసినా, క్లిప్పింగ్ చూసినా నాకు బాడీలో ఇక్కడి నుంచి ఇక్కడ కరెంట్ పాస్ అవుద్ది. సారీ క్షమించాలి, నాకు మీలాగే కరెంట్ పాస్ అవుద్ది. ఇక్కడ ఎక్కువసేపు మాట్లాడి, అంటే మా ఫంక్షన్లో మేము ఎక్కువసేపు మాట్లాడి మీ టైం వేస్ట్ చేయము. ఈ గబ్బర్ సింగ్ టైటిల్ పెట్టింది పవర్ స్టార్. ఆయన ఈ గబ్బర్ సింగ్ టైటిల్ పెట్టి ఈ సినిమాని ఇలా అనుకుంటున్నాను, ఇలా చేద్దాం అని చెప్పి ఆయన ఇచ్చిన ఇన్పుట్స్, ఆయన ఇచ్చిన ఇన్స్పిరేషన్తో అప్పుడు నేను స్క్రిప్ట్ వర్క్ స్టార్ట్ చేశాను. మై ఫస్ట్ ఇన్స్పిరేషన్ ఫర్ బీయింగ్ దిస్ ఫిల్మ్ ఇస్ పవర్ స్టార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మా ఫ్రెండ్ ఒక అతను చెప్పాడు, మీ హీరోకి అభిమానులు ఉండరు అన్నాడు. అదేంటంటే భక్తులే ఉంటారంట. మీ హీరోకి ఫ్యాన్స్ ఉండరు, ఫ్యానటిక్స్, మ్యానియాక్స్ ఉంటారంట. మొన్న ఎన్ఆర్ఐ సాఫ్ట్వేర్ బ్యాచ్ నుంచి ఒక ఈమెయిల్ వచ్చింది నాకు, ఆల్ ది బెస్ట్ చెప్తూ, గబ్బర్ సింగ్ సినిమాకి ఆల్ ది బెస్ట్ చెప్తూ ఒక ఈమెయిల్ వచ్చింది. భయ్యా 10th క్లాస్ పాస్ అయినప్పుడు, 10th క్లాస్ చదువుతున్నప్పుడు పవర్ స్టార్ ఫ్యాన్స్ అయ్యాము. ఆ తర్వాత ఇంటర్మీడియట్ చదువుకున్నాం, డిగ్రీ చదువుకున్నాం, సాఫ్ట్వేర్ కోర్సులు చేసాం, అమెరికా వెళ్ళాం, జాబులు చేసాం, పెళ్ళిళ్ళు చేసుకున్నాం. జీవితంలో ఎన్నో జరిగిపోతున్నాయి, ఎన్నో మూవ్ అయిపోతుంది ముందుకి, కానీ ఇంకా మేము అలా పవర్ స్టార్ ఫ్యాన్స్గానే ఉన్నాం. అంటే మనసు శరీరం బుద్ధి డే బై డే ప్రతిదానికి రియాక్ట్ అవుతుంటుంది, కానీ పవర్ స్టార్ ఫ్యాన్ అనే చోట పాజ్ అయిపోయింది అని చెప్పారు. నాకు అనిపించింది సో వాళ్ళు ఇచ్చిన మెయిల్ ద్వారా నాకు అనిపించింది, నింగి, నేల, నీరు, నిప్పు ఇలా పంచభూతాల్లాగే స్టార్ క్రేజ్ కూడా శాశ్వతం. కరెక్టే, కొంతమందికి నేను చాలా ఎక్కువ ఎగ్జైట్ అయిపోతున్నా అనిపిస్తుండొచ్చు. ఒక చిన్న విషయం చెప్తాను, నేను ఎగ్జైట్ అవ్వడంలో న్యాయం ఉందా లేదా మీరే చెప్పండి. ఇక్కడికి ఒక 20 కిలోమీటర్ల దూరంలో బిహెచ్ఎల్ అనే కాలనీ ఉంది. అక్కడ తమ్ముడు తొలి ప్రేమ అనే సినిమా షూటింగ్ ఎక్కువ శాతం అక్కడే జరిగింది. ఆ టైంలో కాలేజీ ఎక్కొట్టి నేను ఈ హైట్ కూడా ఉండేవాడిని కదా, కొంచెం పొట్టిగా ఉండేవాడిని. నా ముందు క్రౌడ్ ఉండేవాళ్ళు, షూటింగ్ జరుగుతుండేది, పవర్ స్టార్ ఆ దూరంలో ఉండేవాడు. ఇలా ఎగిరి నాకు 2 సెకండ్లు ఆయన కనబడితే చాలు అని చెప్పి ఎగిరి షూటింగ్ చూసేవాడిని. బిహెచ్ఎల్లో డైలీ కాలేజ్ ఎగ్గొట్టడం, ఆయన షూటింగ్కి వెళ్ళడం, ఖుషి సినిమా ఎన్నిసార్లు చూసా తెలియదు, తొలి ప్రేమ సినిమా ఎన్నిసార్లు చూసా తెలియదు, బద్రీ సినిమా ఎన్నిసార్లు చూసా తెలియదు.
అండ్ ఇవాళ మీకు లైఫ్ లాంగ్ నోట్ ఉంటాను సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. ఆయనతో వర్క్ చేశాను అంటే ఇంతకాలం ఆయన సినిమాలు చూశాను, ఇప్పుడు ఆయనతో వర్క్ చేశాను కాబట్టి ఒక్క విషయం చెప్తాను. యాక్షన్ అనగానే వచ్చి కట్ అనగానే వెళ్ళిపోయే హీరోయిజం కాదైంది. ఆయన స్థాయి వేరు, ఆ స్థానం వేరు. ఒక డైలాగ్ చెప్పాలన్నా దాని ముందు వెనక 100 సార్లు ఆలోచిస్తారు. అసహజంగా విలన్ ముందు రియాక్ట్ అవ్వడం కానీ, అసహజంగా అమ్మాయిల ముందు జోక్ లేయడం కానీ, ఇలాంటి సీన్లు కానీ ఎప్పుడు ఒప్పుకోరు. ఒక నిజాయితీ, ఒక నిబద్ధత, ఒక కఠినమైన క్రమశిక్షణ. అంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్గా ఉండి మీరు ఏం సాధించారా అంటే ఇవన్నీ నేర్చుకుంటున్నాం. అండ్ ఓకే, సినిమా గురించి అంటే పవన్ కళ్యాణ్ గారి గురించి ఈ టైంలో కాదు, ఏ టైంలో నేను ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. సినిమా ఇంకా రిలీజ్ అవ్వలేదు కాబట్టి కొంత చెప్పినా ఎక్కువే అవుతుంది. సో ట్రైలర్ చూసే ముందు మీ అందరికీ ఒకటే మాట చెప్తున్నాను. ఆకలితో వచ్చిన వాళ్ళు భుక్తాయాసంతో ఈ సినిమా నుంచి బయటికి వెళ్తారు.